పెట్టుకుంటారా? ఒక మాట చెప్పరు. నెల రోజుల ముందు 2 నెలల ముందు ఎవరన్నా సర్పంచో ఎంపీడీసీకో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు రాజీనామా చేయమని చేస్తారా? మరి 18 నెలల ముందు నాకు ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టి నేను ప్రజల్లోకి వచ్చిన మా మునుగోడు నియోజకవర్గానికి నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తలేవు? మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ రాకపోయినా 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే నీకు 90 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 12 మందిని తీసుకుపోయినావు కాంగ్రెస్ పార్టీలని. ఇక మిగిలిన 6 మేమేమంటున్నాము? మాకు నిధులు ఏమని అడిగినాం? అధికారం నీదే, ప్రభుత్వం నీదే, మాకు నిధులు ఏమని అడిగినాం అంటే ఏమన్నాడు? రూపాయి కూడా ఇచ్చిండా? రూపాయి కూడా ఇచ్చిండా? రూపాయి కూడా ఇయ్యలే కదా. మనం చూస్తే మహిళలు చూడండి, ఇక వాళ్ళు డిస్టర్బ్ చేస్తారమ్మా. దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? నేను మాట్లాడాలనా? చెప్పాలనా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం మునుగోడు దుక్కి చూస్తుందా? ఏ టీవీ పెట్టినా మునుగోడు అని వస్తుందా లేదా? రాజీనామా చేశాం కాబట్టే కదా. రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి వస్తున్నానా? ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారా? మీ ఊరికి వస్తున్నారా? మీ ఊరికి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే వచ్చిండు? పద్మదేవేందర్ రెడ్డి వచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చిందా? ఏం కావాలంటే మాకు ఏం పని మీద వచ్చింది పద్మదేవేందర్ రెడ్డి? 100 మంది ఎమ్మెల్యేలు, 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ముఖ్యమంత్రి మునుగోడులో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతుండ్రు? ఎందుకు వచ్చిందమ్మా వాళ్ళందరూ? అసెంబ్లీలో గంటగా మాట్లాడితే మా మునుగోడుకు అన్యాయం చేయకుని డెవలప్మెంట్ బండ్లు చేయాలి, సీసీ రోడ్లు కావాలి, ఇండ్లు కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ బడులు కావాలంటే ఒక్కనాడు మాట్లాడకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మా ప్రజల సమస్యలు చెప్పుకుంటానన్నా కూడా మాట్లాడకపోతే 100 మంది ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్పరమ్మా? రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డి ఒక్కడు మీరిచ్చిన పదవిని రాజీనామా చేస్తే భయపడి ఇంట్లో కూర్చుంటా అనుకుంటూ 12 మంది అమ్ముడు పోదాం అనుకుంటూ కేసీఆర్ అమ్ముడు పోతాం అనుకుంటూ అమ్ముడు పోలే, పిరికి బందరాగా ఇంట్లో కూర్చోలే, మునుగోడు గడ్డ మీద దండు పుట్టించిండు. తెలంగాణ మొత్తం చూస్తుంది. పామౌలో పండుకున్న కేసీఆర్ ని మునుగోడు తీసుకురాలే. నీ ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారు? మా దానివల్లిలో, మహమదాపూర్ లో, సందులల్లో, గొంతులల్లో తిరుక్కుంటా ఒంగొంగి దండం పెట్టుకుంటే సలాములు కొడుతున్నావు. ఓట్ల గురించి ఎందుకు కొడుతున్నావు? ఎందుకు సలాం కొడుతున్నావు? మా మునుగోడు ప్రజలు గెలిపించింది ఒక పౌరుషమైన బిడ్డని, ఒక పిరికి బందని కాదు, ఒక స్వార్థపరుని కాదు. నువ్వు మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినావు కాబట్టి, మునుగోడు ప్రజలను అవమానించావు కాబట్టి ఈ మునుగోడు బిడ్డ రాజీనామా చేసి, పదవి త్యాగం చేసి ప్రజల దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కాడికి తీసుకురాలే వచ్చిందా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరన్నా వాళ్ళ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి రాజీనామా చేసిండ్రా? నేను చేయలే. నా తల్లులు ఏడుస్తున్నారు. మా తల్లులు, మా మహిళా మనులు, అక్కలు, చెల్లెలు, తల్లులు మాకు ఇల్లు లేదు మేము గుడిసెలు ఉంటున్నామని ఏడుస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు నాతోటి. మా గుడిసెలున్న తల్లులకు ఇండ్లు మాత్రం ఇయ్యలే, ఊరికి 20 ఇండ్లు కొట్టి కట్టేయలే. కానీ దుర్మార్గ కేసీఆర్ ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టించిండు. మా తల్లుల పుస్తకాలు తెంపుతుండు, మా పిల్లల ఉసురు వేసుకుంటుండు తాగిపిచ్చి. ఇది నిజమా కాదా? చెప్పండి మహిళల, నిజమా కాదా? ఈ మహిళా ప్రపంచము, ఈ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రము, ఈ పేదలకు వచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ అని చెప్పి తాగుబోతులు తెలంగాణ చేయలే. మీ ఊర్లో మహమదాపూర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి?
20 చెప్పమ్మా మహిళ 15 షాపులు అవసరమా అమ్మ చెప్పమ్మా మీరు ఎవరైనా చెప్పండి 15 బెల్ట్ షాపులు మీకు అవసరమా మీ జీవితాలు బాగుండాలని మీ కన్నీళ్లు తుడవాలని మీ కష్టాలు పోవాలని ఆనాడు పార్లమెంట్ లో ఎంపీగా ఉండి సోనియా గాంధీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి ఈయన పెడితే నేను ఉద్యమకారునని చెప్తాడు మన తెలంగాణ ప్రజల రక్తం తాగుతుండు మహిళల పుస్తకంతో తెంపుతున్నాడు ఏడిపిస్తున్నాడు బెల్ట్ షాపులు పెట్టి ఏడిపిస్తలేడా తాగిపిస్తలేడా ఎన్ని గంటలకు మొదలు పెడతారు మీ ఊర్లో తాగుడు 5 గంటలకా 6 గంటలకా చాయ్ తాగుతుర్రా అసలు చాయ్ తాగముందుకే పోతుర్రా చాయ్ కంటే ముందే మందు తాగుతుర్రా దీని అందరికి ఎవరు కారణం కేసీఆర్ కాదా చెప్పరు అమ్మ రమ్మి నువ్వు చెప్పు నిజమా కాదా మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందంటే ఎందుకు చేసిండమ్మా మంచిగా చల్లగున్న చక్కగున్న కాపురాల శిష్యు పెట్టి తాగిపిచ్చి చైతోడు పెన్షన్ ఇచ్చి ఈ చైతోడు రైతు బంధు ఇచ్చి ఈ చైతోడు మళ్ళీ పైసలు తీసుకొని పోతున్నావు బెల్ట్ షాపులకి వెళ్ళి కాదా తాగుడు అంత అవసరమా నిన్న ఒక ఊర్లో ప్రచారం పోతే ఒక ఆయన వచ్చిండు సెల్ఫీ దిగుతాను వచ్చిండు కంపు వాసన ఇంకా మీద చేయాలంట సకలనానికి ఇంకా మీద చేయాలి దిగుతా సార్ అంటుండు నీ సకలనానికి నీ సెల్ఫీ కావాలన్నా వాసన వస్తుంది పొద్దున్నాక తాగి కుటుంబాన్ని భార్య పిల్లలు ఎట్లా ఏడుస్తారమ్మా ఒక భార్య ఒక మహిళ పిల్లల కోసం ప్రాణం ఇస్తుంది మొత్తం జీవితం అంతా పిల్లల కోసం సర్వస్వం అర్పిస్తుంది భర్త పొద్దున్నాక తాగుతుంటే తలెత్తుకొని తిరగలుగుతుంది ఆ సమాజంలో గ్రామంలో ఈ భర్త తాగుపోతుంటే ఆ పిల్లలకి ఏం గౌరవం ఉంటది చదువుకునే పిల్లలు భవిష్యత్తున్న పిల్లలు మా నాయన తాగుబోతూ పొద్దున 7 గంటలకు పోయి తాగొచ్చి మధ్యాహ్నం పూట పొర్లుతున్నాడు రాత్రి సోలుకుంటూ వచ్చిందంటే ఆ పిల్లల జీవితం తల్లికి ఎంత బాధ ఉంటది ఉంటదా మీరు మరి మహిళలు ఏం మాట్లాడకుండా ఎట్లమ్మా మీరు మళ్ళీ కారు గుర్తుంటారు ఎట్లా కారు గుర్తుకేస్తారమ్మా మీకు ఎట్లా ఏ బుద్ధి అవుతుందమ్మా ఎట్లా వస్తున్నాయమ్మా చేతులు ఈ ముసలి పెన్షన్లు వస్తున్నాయని పోయి డబ్బుకున్న పోయి కారు గుర్తు మీద వేసేస్తారు అమ్మ మీరు పెద్ద మనుషులారా మహిళలు వృద్ధులు మీరు ఆలోచించరు మీకు 2000 పెన్షన్ ఇస్తున్నారు కానీ తాగిపిచ్చి నీ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు మనవరాలు భవిష్యత్తు నాశనం చేస్తారు కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినాడు నీ మనమనికో నీ కొడుకో కోడలుకో ఉద్యోగాలు ఇచ్చినాడు నీ కుటుంబాలను నాశనం చేస్తుండు మీకు సారాన్ని ఇస్తే భారాన్ని దోచుకుంటుడు అటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నా లేకపోతే మీరు గెలిపించిన రాజగోపాల్ రెడ్డి భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా యుద్ధం చేయాలన్నా గడ్డ దింపాలా ఏమిచ్చిండమ్మా తెలంగాణ వచ్చినాక మీకు ఇల్లు కట్టించిందా మహమదాపూర్లో ఎంతమందికి ఇల్లు కట్టించాడు తప్పుడు చేయరు మీ బతుకులు మారినాయా ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయలేబట్టరు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చేయలేబట్టరు ఏమొచ్చిందమ్మా మీకు రుణమాఫీ అయిందా ఇల్లు రాలే ఉద్యోగాలు రాలే రుణమాఫీ కాలే నిరుద్యోగ బుద్ధి రాలే ఏమొచ్చింది బెల్ట్ షాపులు వచ్చినాయా మరి ఇప్పుడు ఏం చేయాలి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలన్నా 12 మంది ఏమన్నా అమ్ముడు పోవాలన్నా ఏం చేయాలి ప్రభుత్వాన్ని ఆలోచించాలన్నా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి మునుగోడ్లో మీరందరూ కలిసి బుద్ధి చెప్తారా లేదా చెప్పరా చదువుకున్న అమ్మాయిలు మీరు చెప్పండి మాదాపురం సోదరి మల్లారా తల్లులారా అక్కలారా ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలకే తన పదవిని రాజీనామా చేసి కుటుంబాన్ని వదిలిపెట్టి నాకు భార్య పిల్లలు ఉన్నారు నా కొడుకు పెళ్లి 8 నెలలైంది నేను నా పదవి త్యాగం చేసి నేను అందరిలాగా అమ్ముడు పోకుండా నా పదవి త్యాగం చేసి మునుగోడు గడ్డ మీద 2 లక్షల మంది సమక్షంలో దొంగసాటిగా పార్టీ మారలే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని పిలిపించి పార్టీ గడ్డ వేసుకున్నా ఎందుకు వేసుకున్నా ఈ దుర్మార్గమైన పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ అవినీతి పాలన పోవాలి ఈ అరాచక పాలన పోవాలి ఒక నియంత్ర పాలన పోవాలి ప్రజాస్వామ్యం మళ్ళా రావాలి ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రజల గొంతు వినిపించాలి పేదల కష్టాలు పోవాలంటే ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి కేసీఆర్ ని గద్దె దింపాలి అప్పటిదాకా మీ కష్టాలు పోయి నేను చెప్తున్న మహిళలారా
మీరందరూ ఆలోచించండి. మీ బతుకులు బాగుపడాలంటే, మీ పల్లెలు బాగుపడాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇది కుటుంబ పాలన మంచిది కాదమ్మా. ఈ వారసత్వ రాజకీయాలు మంచిది కాదమ్మా. నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటుండు కేసీఆర్. అంటుండా? రేపు కేటీఆర్ ఆయన ఏమంటాడు? నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలంటాడు. అంతేనా? మరి తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా, మన కోసమా, పేదల కోసమా? ఎవరి కోసం వచ్చిందమ్మా? ఆయన కుటుంబం రాజకుటుంబం. మనం బానిసలమా, ప్రజలమా? 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ల పోరాటం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చినమా, తెలంగాణ పేద ప్రజలకు తీసుకొచ్చినమా? మీరు చెప్పండి. ఎవరి కోసం వచ్చింది తెలంగాణ చెప్పండి? మన కోసం కాదా? పేదల కోసం కాదా? కష్టాల్లో కన్నీలో ఉన్న పేదల కోసం కాదా? రాజయోగం కేసీఆర్ ఆస్తి 1,00,000 కోట్లు. గుడిసెలో ఉండే పేద మనిషికి ఒక 3 లక్షలు లేవు ఇల్లు ఇస్తందుకు. నా తమ్ముళ్లకు ఉద్యోగాలు రాలే, మన బతుకులు బాగుపడలే. మరి ఇప్పుడు కేసీఆర్ ఉంటే మన బతుకులు బాగుపడతాయా? ఇది ఎన్నిక కాదమ్మా. ఓ తల్లి, ఇది ఎన్నిక కాదు. రాజగోపాల్ రెడ్డి కోసం రాలే. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి 3.5 ఏళ్ల కింద వచ్చి ఇదే మేమదాపురంకి వచ్చి మీ కన్నీళ్లు తుడుస్తా, మీ ఇంట్లో ఒక బిడ్డలాగుంటా, కష్టాల్లో ఉన్న పేదవానికి ఎండగా ఉంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మాట చెప్తే తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ గాలున్నా మునుగోడులో మాత్రం నా మాట నమ్మి మీరు ఓటేసిండ్రు. లేదా? నేను గెలిపించలేదా? గెలిపించి నన్ను ఒక బంధం ఏర్పరచుకుండ్రు. ఆ జీవితంలో ఒకటే అనుకున్నా, పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినా నా మునుగోడు ప్రజలు గెలిపించారు కదా, నా జీవితంలో బతుకున్న లోపల ఈ పేదల కష్టాలు తీరవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా. అభివృద్ధి చేద్దామంటే ప్రభుత్వం రాలే. ఉన్న ప్రతిపక్ష పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. ఒంటరి వాడిని అయిపోయినా ఏదో ఒకటి చేయాలి. ఈ ప్రభుత్వం దిగి రావాలి. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుండు. ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏ పథకం వచ్చినా మీరందరికీ ఒక మాట చెప్తున్నా, మేమదాపురం గ్రామస్తులందరికీ నేను ఒక 10 బస్సులు పెడతా. మీ గ్రామం నుంచి సిద్దిపేట పోదాం, సిరిసిల్ల పోదాం, గజ్వేల్ పోదాం, మన మునుగోడు మొత్తం మీకు తెలుసు తిరిగి వద్దాం. మరి మనకెందుకు పైసలు ఇయ్యడు? సిద్దిపేటలో రోడ్లు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇల్లు కట్టించిండు కేటీఆర్, కవిత. మరి మనకెందుకు ఇల్లు కట్టలేదు? మన రోడ్లు ఎందుకు ఉన్నాయి? మనం ఎందుకు ఈ దరిద్రం ఉన్నాం? మరి తెలంగాణ వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చిందా? మన మునుగోడు తెలంగాణ లేదా? మనం ప్రజలం కాదా? ఆనాడు మీ తరఫున నేను తెలంగాణ కోసం కొట్లాడలేదా? మీరందరూ తెలంగాణ ఉద్యమం లేదా? ఎందుకు ఈ వివక్ష? అంటే కేసీఆర్ రాజు ఆయన అనుకున్న నియోజకవర్గాలకు చింతమడగల ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఈటల రాజేందర్ నోడగొట్టేందుకు దళిత బంధు పెట్టి ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. మన మునుగోడులో దళిత బంధు కానీ పేదోళ్ళు కానీ లేరా? మాకు ఇంటికి 5 లక్షలు వద్దా? మనం హుజురాబాద్ ఇచ్చినావు కదా. నేను అడుగుతున్నా, ఇది విప్లవం అమ్మా, ఇది ఎన్నిక కాదు, ఇది మలి ఉద్యమం. ఒకనాడు సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిన మలి ఉద్యమే ఈ రోజు మునుగోడు ఉప ఎన్నిక కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.